రాజ్యం ఏలాలని, లేక ఆయన ఇక్కడేదో అన్నిటినీ ఆయన వశం చేసుకోవాలని కాదు. కేవలం నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి. ఈ భూమి మీద ఆదాం కాడ నుంచి యేసు ప్రభు ఉన్నంత వరకు ఏ ఒక్కరు కూడా ఒక మనిషిని ప్రేమించినటువంటి వ్యక్తులు కనపడలా, ప్రాణం పెట్టినటువంటి వ్యక్తులు కనపడలా. పిల్లరా, చూసుకుంటా పోతే కొరడా 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 లాగానే జరిగింది తీర్పులు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ యొక్క విధమైనటువంటి కొరడా విధానాన్ని తీసివేసి ఆయన కొట్టించుకున్నాడు కొరడాతో. అంతకుముందు మనుషుల్ని కొట్టే కొరడాతో ఇప్పుడు మనుషుల్ని ఎవరు కొట్టొద్దో నన్ను కొట్టండి అని ఆయన కొట్టించుకొని ఆయన శ్రమపడి, ఆయన సిలువేయబడి, ఆయన చనిపోయి తిరిగి లెగవటానికి మాత్రమే ఆయన జన్మించాడు. ఆయన ఏందో ఈ లోకములో జన్మించి నేను కింగ్ని, నేను రాజుని, నేనే అని ఏమన్నా ఆయన బడాయిగా చెప్పాల. పిల్లారా, ఆయన చెప్పిన మాట ఏందో తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా తప్ప మరెవరితో నువ్వు దేవుని చూడలేవు, దేవుని రాజ్యానికి రాలేవు. నా ద్వారానే నువ్వు జీవ మార్గంలో ప్రవేశిస్తావు, నా ద్వారానే నువ్వు పరలోకానికి ప్రవేశిస్తావని తెలియపరచడానికి వచ్చాడు. తెలియపరిచాడు. పుట్టినవాడు మరణించాలా, సర్వ మానవుల కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి ఒక కుమారుడిగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఆ కుమారుడిగా జన్మించడానికే ఆ ప్రవక్త ప్రవచించాడు, మనకి కుమారుడు అనుగ్రహింపబడును, మనకి కుమారుడు అనుగ్రహింపబడును. కుమారుడు మనకి అనుగ్రహించబడ్డాడు. పిల్లరా, ఆ కుమారుడి పట్ల నువ్వెలా ఉన్నావు? నీ కొరకే కదా ఆయన అనుగ్రహించబడింది, నీ కొరకే కదా ఆయన పుట్టింది, నీ కొరకే కదా ఆయన నిన్ను రక్షించడానికే కదా ఆయన పుట్టింది. మరి ఆయన పక్షంగా నువ్వు ఎలా ఉన్నావు? నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల మనవ సంతానం కొరకే కదా ఆయన పుట్టింది. నిన్ను నన్ను మనల్ని రక్షించి నిత్య జీవంలో ఆయన నిన్ను నన్ను చేర్చుకుంటానికి ఆయన పుట్టినప్పుడు మరి నువ్వు ఆయన పట్ల ఎలా ఉన్నావు? ఎలా ఉంటున్నావు? ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు, పాటలు పాడేటప్పుడు నీకు రాకపోయినా పర్వాలేదు, పాట ఆ వినైనా నువ్వు నోరు కదిలిస్తున్నావా? యేసయ్యా అన్నప్పుడు ఫస్ట్ రాదు నీకు, రెండోసారి అన్నా యేసయ్యా అనొచ్చు కదా. నువ్వు అనకుండా ఉన్నావంటే నీలో ఏమున్నట్టు? దురాత్మ నీ నోరుని అట్ట పట్టేసినట్టే. పిల్లారా, దేవుణ్ణి నువ్వు ఆరాధించుకుని ఉన్నావంటే అది దానికి ఇష్టం లేనిది ఏంది? దురాత్మకే. అందుకనే లూసిఫర్ ఏమని చేసిందంటే, ఒక్కసారి నన్ను ఆరాధిస్తే చాలు అనుకుంది, ఆ పడద్రోయబడింది. ఆ పడద్రోయబడినటువంటి లూసిఫర్ ఈరోజు నీ మీద, నా మీద, మనందరి మీద ఏం చేస్తుంది? ప్రభావితం చేస్తుంది. మనం కూడా ఆయన్ని ఆరాధించకుండా మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? ఇప్పుడు సాతానుని ఆరాధించే పరిస్థితి చేసుకుంది లూసిఫర్. సాతాన్ని మనం ఎలా ఆరాధిస్తున్నామంటే వన్స్ ఆ టైపు కూడా మనం సాతాన్ని ఆరాధిస్తున్నాం. జీవం కలిగిన మాటలు మనం వినకుండా, మన మైండ్ పక్కదావలో పడేస్తుందంటే కారణం ఏంటి? సాతానుడు. అర్థమైందా? ఈ రీతిలో మనల్ని క్యాప్చర్ చేస్తుంది సాతాను. మన ఉద్దేశాలను పట్టుకుంటుంది, మన ఆలోచనలు పట్టుకుంటుంది, మన తలంపులు పట్టుకుంటుంది, మన కోరికలను పట్టుకుంటుంది, మనకున్న పరిస్థితుల మీద సాతాను ప్రభావితం చేస్తుంది. కానీ వీటన్నిటిని కూడా
తీసివేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాత్రమే. సాతానుడు పెట్టింది సాతానుడు తీసివేయలేదు, గుర్తుపెట్టుకో. తీసివేయగలిగినటువంటి వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నీకు నొప్పి వచ్చిందా? హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నావా? యేసు నామములో నువ్వు ప్రభువా నన్ను ముట్టయ్యా, నన్ను తాకయ్య నువ్వు అడగగలిగితే నీకు విడుదల వెంటనే దేవుడిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముడతాడు, నీకు విడుదల జరిగిద్ది, స్వస్థత కలిగిద్ది. అదే నువ్వు సాతాన్ని అడుగు, సాతానా నన్ను ముట్టి నేను నీతో ఉంటానని అడుగు, ఇంకా 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 నీకు ప్రాబ్లం పెరుగుతూనే ఉంటుంది. కనుక ఈ ఉదయ కాలంలో వింటున్నటువంటి నువ్వు, కుమారుడు ఎవరి కోసం